నమస్తే, దిస్ ఇస్ శౌర్య. పెద్ది మూవీ. పెద్ది మూవీకి సంబంధించి ఫస్ట్ డేనే కలెక్షన్ల సునామీ అని మనం మాట్లాడుకున్నాం. అయితే సెకండ్ డే నుంచి ఎట్లా ఉంది? దీనికి సంబంధించి బడ్జెట్‌ని మించి ఇంచుమించుగా 1000 కోట్ల బడ్జెట్‌లోకి ఇది చేరుతుంది అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఎందుకిప్పుడు పెద్ది మూవీ మీద కావాలనే నెగెటివ్ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు వార్త. అలాగే జాహ్నవి కపూర్‌కి సంబంధించి కూడా కొంచెం అతిగా చూపించారు డైరెక్టర్ అని. ఏం అతిగా చూపించారు? అసలు ఎవరు పెద్ది మూవీని టార్గెట్ చేశారు? ఇదంతా టార్గెట్‌గా జరుగుతున్నదేనా? సో ఇదైతే మనం ఒకసారి మాట్లాడదాము. ఇంచుమించు రామ్ చరణ్ ఫ్యాన్స్, అలాగే జాహ్నవి ఫ్యాన్స్, సో వీళ్ళు చిరంజీవి ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఓవరాల్ గా సోషల్ మీడియాలోనైతే ఒక రకమైన రచ్చన రేపుతూ ఉన్నారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు దీన్ని. సో ఒకసారి మనం మాట్లాడతాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమన్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేము పెద్ద మూవీ మనం మాట్లాడుకున్నాము. ఆల్మోస్ట్ చరణ్ రఫ్ లుక్ చాలా బాగుంది, అలాగే ఆయన డాన్స్ చాలా బాగుంది, అలాగే అథ్లెట్ గాను ఒక 3-4 రకాల గేమ్స్ అందులో చూపించారు. కాకపోతే లాస్ట్ ఏదైతే సీన్ ఉందో అది కొంచెం డిసప్పాయింట్ చేసిందని అనుకున్నాం. సో ఓవరాల్ గా సినిమా చూసుకుంటే ఒక రకంగా ఎక్స్పెక్టేషన్ చేసినట్టుగానే ఉన్నప్పటికీ కూడా సో ఎక్కడ ఇది టార్గెట్ అవుతుంది, ఎందుకు దీని మీద ఎక్కువగా నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు అనేది ఇప్పుడు అర్థం కాని విషయం. అసలు జాహ్నవిని టార్గెట్ చేస్తున్నారా, ఓవరాల్ గా చరణ్ నే టార్గెట్ చేస్తున్నారా, లేదా డైరెక్టర్ విషయంలో ఏం చెప్తారు మీరు? ఇవేం కాదు. టాలీవుడ్ మీద బాలీవుడ్ దాడి చేస్తుంది. అచ్చా. ఇవాళ టాలీవుడ్ నెంబర్ 1 లో ఉంది కదా, అందుకని ఇవాళ Pan India బాలీవుడ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఎక్కడికో అంటే పైకి కాదు, కిందకి. అదే. సో ఇవాళ టాలీవుడ్ ఎక్కడికో అంటే పైకి వెళ్ళిపోయింది. సో అది భరించలేకపోతున్నారు. అయితే గ్లామర్ గురించి బాలీవుడ్ మాట్లాడటం ఏంటి? అవును కదా. అసలు మీకు గుర్తుంటే సత్యం శివం సుందరంలో జీనతమన్ ఎప్పుడు మూవీ ఒక్క చీర, జాకెట్ ఉండదు, లంగా ఉండదు, ఏం ఉండదు. అలా ఎక్కడైనా పల్లెటూర్లలో అలా ఉంటారా? అదే విధంగా పద్మిని అంతకు ముందు రాజ్ కపూర్ తో ఎంత మంది తిట్టారో ఆ సినిమా చూసి, పద్మిని నీకేం కర్మ వచ్చిందని. అక్కడ కూడా అంతే, ఒకే చీర, తెల్ల చీర, ఎరుపు రంగు బార్డర్, అంతే. లోపలే ఉండదు. అసలు వర్షం సీన్ పెడతాడు అందులో. అప్పుడు మూవీస్ అన్నిట్లో ప్రధానంలో వర్షం మూవీ, వర్షం సీను అమ్మాయిని ఫుల్ చూపిస్తాడు. అవును, అది కదా గ్లామర్, ఓవర్ గ్లామర్ అంటే. ఇంకా చాలా మంది ఉన్నారు మీకు. మందాకినీనా ఎవరినో కూడా అట్లాగే చూపిస్తాడు రాజ్ కపూర్. అవును. రాజ్ కపూర్ అయితే ఆడవాళ్ళని బాగా, హీరోయిన్స్ ని ఆ రకంగా వాడాడండి. ఇది వీళ్ళు ఏమన్నా అంటే కళ అంటారు. అంటే ఆడవాళ్ళని నగ్నంగా చూపించడం, అర్ధనగ్నంగా చూపించడం, అది కళ ఏంటి? సో అందుకని ఇవాళ ఈ అమ్మాయి కొద్దిగా ఓవర్ డోస్ అయిందంటే కొన్ని సీన్లు ఆయన కట్ చేసేస్తానని చెప్పాడు. సారీ చెప్తూ లేఖ రిలీజ్ చేశాడు. అంత అవసరం ఏముంది? అంత అవసరం అవసరంలా. అది చాలా బాలీవుడ్ గురించి మనం ఎందుకు అసలు పట్టించుకోవాలి? హూ ఆర్ దే? వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు ఇవాళ, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. ఇవాళ ఖాన్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అమీర్ ఖాన్ పని అయిపోయింది, 3వ పెళ్లి చేసుకున్నాడు 60 ఏళ్లకి. మళ్ళా అసలు వాళ్ళు మాట్లాడడానికి యాక్చువల్ గా మన తెలుగు ఇండస్ట్రీ అయినా కూడా ముంబై హీరోయిన్స్ నో లేకపోతే ఈ హిందీ వాళ్ళని తీసుకొస్తున్నామనే కదా ఈ మధ్య అంతా మనం కదండి అలా అనుకుంటే. కానీ మన వాళ్ళు గ్లామర్ గా ఎక్కువ నటించలేదు. జయప్రద చాలా హోమ్లీగా ఉండేది. తర్వాత శ్రీదేవి కూడా మంచి పేరుంది ఈవెన్ బాలీవుడ్ లో. రేఖ, హేమమాలిని. అంటే నేను అనేది ఏంటంటే సౌత్ వాళ్ళు అక్కడ వేయలేరు. అవును. కానీ ఇవాళ అసలు జాన్వీ కపూర్ కి అలాంటి రోల్ ఇచ్చారు అని వాళ్ళు మాట్లాడటం ఏంటి? అది కూడా బాలీవుడ్ మాట్లాడటం ఏంటి? అసలు ఆడవాళ్ళకి అక్కడ హీరోయిన్స్ కానీ ఒక మంచి రోల్ ఇస్తారు ఎక్కడైనా? జాహ్నవి టార్గెట్ అనుకోవచ్చు ఏమైనా? జాహ్నవి టార్గెట్ కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీనే టార్గెట్. ఇండస్ట్రీని టార్గెట్. ఆ అమ్మాయిదే ఉంది. ఇప్పుడు జాహ్నవి కపూర్ ఏమైనా పెద్ద ఇది కాదు కదా, పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది తెలుగు ఇండస్ట్రీ. దీన్ని ఎట్లయినా అది అందుకోసం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఒకసారి వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి. ఇవాళ దురంధర్ అనే సినిమా అది రైట్ వింగ్ కాబట్టి మీకు అబ్జెక్షన్. దాని మీద ఎవడు మాట్లాడు. అంత బాగా సినిమా వెళ్తే ఒక ఖాన్ మాట్లాడా? అవును. ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు మాట్లాడారు? ఎవడు మాట్లాడు. అదే ఒక ఖాన్ సినిమా వెళ్ళింది అనుకోండి, మాట్లాడతారు. అందుకని ఇవాళ ఇది టాలీవుడ్ ని టార్గెట్ చేయడం తప్ప ఇంకో మరో ఇది లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా పెద్ద మీద ఏదో ఒక కాంట్రవర్సీ చేసి అది పెద్దకే మంచిది అవుతుంది చెప్పాలని. అవును, అంతే కదా. అంతేలేండి, ఫ్రీ ప్రమోషన్ ఫ్రీ ప్రమోషన్ అంతే. ఇంకోసారి చూస్తారు వెళ్ళి. అంతే. అంటే ఏమాత్రం ఉంది అందులో, వాళ్ళు చెప్పినంత ఉందా అని మళ్ళీ ఇంకోసారి రీచెక్ చేసుకుంటారు.
అంతే. మేడం ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి ఈ ఈ మధ్య కాలంలో ఒక కొన్నాళ్ళుగా వస్తున్న సినిమాల్లో విలన్స్ ని కూడా మనం ఆ, ఇప్పుడు హిందీ యాక్టర్స్ ఇప్పుడు మీరు అన్న ఖాన్స్ కొంతమంది విలన్స్ గా బాగా ప్రమోట్ అవుతూ ఉన్నారు. వాళ్ళే వస్తున్నారా మనం తెచ్చుకుంటున్నామా? అది తెలీదండి. అంటే మీరు పాన్ ఇండియా అనేసి ఏమవుతుందంటే యు ఆర్ గెటింగ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ద అంటే Offers ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అంటే కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, అంటే అన్ని చోట్ల నుంచి తీసుకుంటే అన్ని తెలిసిన ముఖాలు ఉంటే సినిమా తొందరగా వెళ్తుంది. ఇప్పుడు నార్త్ కి కొన్ని ఫేసెస్ కావాలి, అవును. కన్నడ వాళ్ళకి ఇప్పుడు శివరాజ్ కుమార్ ఉమ్, అంతే కదా, కన్నడ నుంచి తెచ్చుకున్నారు అట్లా. అందుకని మా క్యారెక్టర్స్ ని బట్టి ప్లస్ పాన్ ఇండియా కాబట్టి తెచ్చుకుంటున్నాం, అవును. అది మెయిన్ గా. సో లేకపోతే మనకి వాళ్ళకే లేరా, మనం తెచ్చుకోవడం వాళ్ళకి ఒక రకమైన ఆఫరే. మన తెలుగు వాళ్ళు వెళ్ళేవి దే ఆర్ హిందీలోనే యాక్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ చేయట్లేదు కదా యాక్టింగ్ అసలు. కదా, మన దాంట్లో డబ్బులు బాగుంటాయి,